కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎమ్మెల్యేగా మన తీర్మానాలను తద్వారా రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇచ్చినందుకు ఎన్నికల సమయంలో మీకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బస్సుది ఉచిత ప్రయాణం ఇచ్చిండ్రు, ఇళ్లకు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చిండ్రు. ఈరోజు మీ అందరికీ ఇష్టమైనటువంటిది 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంజూరు చేసి అనుమతి పత్రాలను మీ ఇంటి దగ్గరికి పంపించినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మరి ఎమ్మెల్యే గారికి దక్కుతుందని సందర్భంగా మనం ప్రతి మీరందరూ కూడా నిశ్చంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మీ ఇంటికే గ్యాస్ సిలిండర్ పథకాన్ని పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే జీఎన్ఆర్ గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. మహిళలకు మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం ఉంటుంది. మీ అందరికీ వీలైనంత తొందరలో ఫ్యామిలీ కార్డు అని ఒకటి ఇస్తారు. ఆ ఫ్యామిలీ కార్డు ఇచ్చిందంటే మీకు ఆ కార్డు వచ్చినప్పుడు రేషన్ కార్డు వచ్చినట్టనే, ఆరోగ్యశ్రీ వచ్చినట్టనే ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఏ పథకమైనా ప్రాతిపదంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అనుకూలంగా పనిచేసే ప్రజాపాలన సాగించేటువంటి పార్టీ. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మేసి శ్రీనన్న కానీ, మన రవి కానీ, మన గడ్డంలో జిల్లు కానీ, ఆ తర్వాత సాయన్న కానీ, నవీన్ కానీ, ఇద్దరు నవీన్లు, ఇంకా శ్రీను మన సీనియర్ లీడర్ శ్రీనివాస్ కానీ ఎవరైనా కలవండి అమ్మా మమ్మల్ని. కానీ మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలను మేము సందర్శన చేస్తున్నాం మన. కాబట్టి మీరందరూ ఇంకా మహిళలు సంతోషంగా ఉండాలి. ఆయన ఎక్కడ కోపమైనది మనమ్మా ఉన్నవారా గుంట మధ్యలో పెట్టి వచ్చింది, నీకు 4 గంటల 5 సిలిండర్లు ఇస్తాం, సంతోషంగా ఉండు. ఏం తల్లి మీ కొరకే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే ఈ కొత్తకోట పట్టణం సర్వనాశనం అయింది. ఎందుకు నాశనం అయిందో మీకు అలా తెలుసు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కొత్తకోటను ఏమి ఇంత విలువ లేకుండా చేసిండ్రు, విహారం చేసిండ్రు. ఈ కొత్తకోటను మళ్ళీ మనం కాపాడుకోవాలి, మంచిగా చేయాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చీనాల కొంచెం ఒక నిమిషం కొత్తకోట పట్టణాన్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా చైర్మన్గా గెలిపించుకొని ఎమ్మెల్యే గారి ద్వారా, కేఎంఆర్ గారి ద్వారా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ద్వారా ఖచ్చితంగా కొత్తకోటను అపురూపమైన సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు మీ అందరి మద్దతు ఉండాలి. చేస్తారు కదమ్మా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జిఎంఆర్ గారి నాయకత్వం. జై జిఎంఆర్.